యేసుక్రీస్తు నామం బట్టి ప్రత్యేకమైన వందనాలు చేసిన అందరూ బాగున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రావడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడు అంటే మనం సోషల్ స్టడీస్లో చదువుకున్నప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేటటువంటి మాటలు ఉంటాయి. క్రీస్తు పూర్వం అంటే ఏంటో, క్రీస్తు శకం అంటే ఏంటో మీకు అంత వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుండి క్రీస్తు శకంగాను, యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు క్రీస్తుకు పూర్వంగాను శాస్త్ర సాంకేతిక పరంగా లేదా సోషల్ స్టడీస్లో మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి ఆయన వచ్చిన దగ్గర నుండి రావడానికి ముందు నుండి అనేటటువంటి కాలాన్ని రెండు భాగాలుగా చేశారు. అయితే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అనేటటువంటి లెసన్ని మనం వచ్చే వారం నేర్చుకుందాం. అయితే ఈరోజు నేను చెప్పేటటువంటి లెసన్ ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు రాలేదు. అర్థమవుతుందండి? వెరైటీగా ఉందనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే ఆయన రావటం అనేది మనం సైన్స్ పరంగా ఆలోచన చేసినా, సోషల్ పరంగా ఆలోచన చేసినా, లేదా భూగోళ సంబంధమైనటువంటి విషయాల పట్ల మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు వచ్చారు అనేది 100% నిజమే. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనేది మనము గడిచేటటువంటి కొన్ని దినాల్లో నేర్చుకుంటాం. అయితే ఈరోజు ఈ విషయాల కోసం యేసుక్రీస్తు వారు రాలేదు అనేది నేను చెబుతాను. అంటే ఈ విషయాల కోసం యేసుక్రీస్తు వారు వచ్చారు అనేది జనాల యొక్క ఉద్దేశం అయితే, బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఈ విషయాల కోసం యేసుక్రీస్తు వారి భూలోకానికి రాలేదు అనేటటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు రాలేదు. అయితే యేసుక్రీస్తు వారు ఎవరు అనేది క్రీస్తు గురించినటువంటి పరిచయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఒక వచనాన్ని మనం చదువుతున్నాం. ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎవరి నుండి ఈ వచనాలు చెబుతున్నాయి అంటే యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏంటి అంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మొదటి వచనంలోని ఆదియందు వాక్యం ఎక్కడ ఉంది? ఈ మొదటి వచనం ప్రకారం ఆదియందు వాక్యం ఎక్కడ ఉందంటే దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే ఏమై ఉన్నాయంటే దేవుడై ఉంది. అంటే దేవుని యొక్క ఉన్నది, తర్వాత దేవుడై ఉన్నది ఒకటేనా లేదా ఒక్కరేనా, ఒకే వ్యక్తి అంటే అక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనకి గ్రంథకర్త పరిచయం చేయడం జరిగింది. ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా, ఆయన యొద్ద వాక్యమైనటువంటి దేవుడు ఉన్నాడు. మనం 14వ వచనాన్ని చదివినప్పుడు ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ లోకానికి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడు యెహోవా దేవుడు, ఆ యెహోవా దగ్గర వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఉండటం జరిగింది. అంటే ఇక్కడ లేఖనాలు ఏం చెబుతున్నాయి అంటే దేవుడు ఆయన దగ్గర వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అనేటటువంటి కోణంలో వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఆదియందు వాక్యం ఉంది, ఓకే, ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే అయినప్పుడు మళ్ళీ దేవుని దగ్గర ఉండటం ఏంటి, దేవుడై ఉండటం ఏంటి అనేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు మనకు వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు కూడా దేవుడే. ఈ యేసుక్రీస్తు వారు వాక్యమై ఉండి ఎక్కడ ఉన్నారంటే దేవుని యొద్ద ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి. 2వ వచనంలో ఏం చెబుతున్నారంటే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్త
ఉన్నది. అనాది కాలంలో సంకల్పించినటువంటి సంకల్పం మనకు తెలిసింది ఏంటంటే, జగత్ పునాది వేయబడక మునిపే, అంటే మన ఇంటికి పునాది వేయబడక మునిపే ఓ ప్లాన్ చేసుకుంటాం. ఇల్లు ఎలా కట్టాలి, ఎక్కడ కిటికీలు పెట్టాలి, ఎన్ని అడుగులు లెంత్ ఉండాలి, ఎన్ని అడుగులు హైట్ ఉండాలి, అసలు ఎంత మనం కట్టగలం. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడికక్కడికి వెళ్ళేసి ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకొని ఆ ప్లాన్లో ఉన్నది మనం ఇల్లు కట్టాలి. అలానే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రణాళిక కూడా జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే మనం ఇల్లు కట్టక మునిపే ఎలాగైతే ఒక ప్లాన్ని, ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటామో, దేవుడు కూడా ఏం చేసినంటే భూమిని అందరి సర్వ సృష్టిని సృష్టించక మునిపే యేసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ తన కుమారుడిగా స్వీకరించడానికి చేశారు. మనందరము దేవుని కుమారులుగా ఉండాలి అనేది ఇప్పుడు వచ్చినటువంటి సంకల్పం కాదు. ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునిపే మనందరము క్రీస్తులో ఉండాలని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం జరిగింది. కాబట్టి సమస్తము ఆయన మూలంగా కలిగింది, యేసుక్రీస్తు వారి మూలంగా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కానీ చాలామంది ఏమంటుంటారంటే, యేసుక్రీస్తు వారి భూలోకంలో పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు వారు, అంతకుముందు యేసుక్రీస్తు వారు లేడు, దేవుడు కాదు అనుకొని యేసుక్రీస్తు వారికి శక్తి లేదని, యేసుక్రీస్తు వారికి బలం లేదని, యేసుక్రీస్తు వారు స్వయంభవుడు కాదని, ఇలా రకరకాలుగా భిన్నమైనటువంటి బోధలు సాతాను ఏం చేస్తుందంటే, మన ఎలాగైనా సరే విశ్వాసంలో నుండి పడిపోయేలా చేస్తుంది. కానీ మనకు తెలియక మనం ఏమైపోతామంటే విశ్వాసంలో నుండి పడిపోతాం. మనం ఏదైతే విశ్వసించినో, ఏదైతే నిరీక్షించినో, ఏదైతే మనం ఉద్దేశించినో దానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే మన విశ్వాసంలో నుండి భ్రష్టులుగా తయారైపోతాం. ఎవరైనా సరే మనం ఏదైతే నమ్మినో ఆ నమ్మకం ప్రకారం లేదా నిరీక్షణ ప్రకారం, ఆ ఉద్దేశం ప్రకారం మనం జీవించకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఖచ్చితంగా విశ్వాస భ్రష్టులోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే, ఒక మాట మీకు చెప్పి నేను ముందుకెళ్తా. అదేంటంటే, దేవుడు వాక్యానుసారంగా బ్రతకాలి అనుకోండి. బ్రతకాలి అనుకున్నప్పుడు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు లేదా అనేక శోధనలు వచ్చినప్పుడు దాని నుండి పక్కకి వెళ్ళిపోయినాం అనుకోండి. అది ఎలా ఉండిద్ది అంటే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాయి. దానికి నుండి ఒక రచయిత తన ముందు జరిగినటువంటి ఒక రియల్ స్టోరీని చెప్పడం జరిగింది. ఏంటంటే, ఇలానే ఆరాధనకు వచ్చేటటువంటి అనేక మంది సంఘ సభ్యులు ఉన్నప్పుడు అందులో ఒక అతనికి కొంచెం కొంత బాధ కలిగింది. అంటే టయానికి రావట్లేదు అన్నారు, లేదా రెగ్యులర్గా రావట్లేదు అన్నారు, లేదా పాడమన్నారు, లేదా ప్రార్థన చేయమన్నారు, లేదా వాక్యం చెప్పమన్నారు. ఏదో అతనికి నొచ్చుకొని రానప్పుడు 1 వారం జరిగింది, 2 వారాలు జరిగింది, 4 వారాలు జరిగింది, 5 వారాలు జరిగింది, ఇక ఆయన రావట్లేదు. అయితే ఒక సహోదరుడు అతని దగ్గరికి వెళ్ళేసి ఏంటి రావట్లేదు అన్నప్పుడు అతను ఏం చేసిందంటే ఏదేదో సమాధానం చెప్పాడు. మనం కూడా చెబుతున్నాం, రకరకాల సమాధానం చెబుతుంది. ఏంటమ్మా రాలేదు ఆరాధనకి అంటే, అసలు పూర్తి మానేసినోడు కూడా ఏదో ఒక సాకులు ఎదుర్కొని ఉంటారు. రకరకాల సమాధానాలు చెప్పారు. కానీ అతనైతే ఏం చేసిందంటే, అతను ముందు ఉన్నటువంటి ఒక కట్టెల మంటలో నుండి ఒక కట్టెని వేరుపరిచిన తర్వాత ఇంకో కట్టెని తీసుకొచ్చి అందులో యాడ్ చేసి, ఇప్పుడు యాడ్ చేసినటువంటి కట్ట కాలటువంటి ఒక పుల్లం తీసుకొచ్చి అందులో పెట్టంగానే అది మళ్ళా కాలటం మొదలుపెట్టింది. కాలేటటువంటి ఆ కట్టెని తీసుకొచ్చి బయట పెట్టంలోనే అదేమైపోయిందంటే ఆరిపోయింది. ఇప్పుడు విశ్వాస జీవితాన్ని కూడా మీరు ఇలానే క్యాలిక్యులేషన్ వేసుకుంటే, సంఘంతో సమిష్టిగా ఆరాధనలో మనం ఉన్నాం అనుకోండి, వెలిగింప నువ్వు వారానికి ఒకసారి వచ్చో, లేదా నెలకోసారి వచ్చో, 6 నెలలకోసారి వచ్చో, సమస్యలు వచ్చినప్పుడు వచ్చి, గుర్తు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినావు అనుకో, నువ్వు ఆరిపోవటం అంటే నేను తిట్టట్లేదు. పుల్లకి ఎలాగైతే ఫైరు ఆరిపోయిందో
అలా మనం కూడా మన విశ్వాసం అనేటటువంటి ఆ మంట చల్లారిపోయింది. ఇప్పుడు ఒక ఉద్దేశం ప్రకారం మనం జీవించేటప్పుడు ఆ సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అధిగమించాలి, కానీ దాని నుండి మనం పారిపోతే విశ్వాస భ్రష్టులుగా ఉండిపోయి మన ఆత్మ ఆరిపోయింది. అందుకని తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మను ఆర్పకుడి అనేటటువంటి మాట ఉంది. ఇప్పుడు ఆత్మను ఆర్పేది ఎవరు అంటే మనమే కదా ఆర్పేది. అందుకని ఆత్మను ఆర్పకుడి అని చెప్పారు. కాబట్టి సమస్తం ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే యేసుక్రీస్తు వారు సృష్టికర్త, యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు వారు సమస్తము సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి. కానీ చాలామంది భూలోకంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు అనుకుంటారు, లేనప్పుడు యేసుక్రీస్తు వారు లేరు అనుకున్నారు. కానీ అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు పరిసయ్యుల శాస్త్రులకు సమాధానాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే వాక్యము అయి ఉన్నటువంటి దేవుడై ఉన్నారు. మరి రెండో మాటగా మనం ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అనేది చదువుతూ గమనించండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నాడు. అదేంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ అంటే ఎవరి నుండి చెబుతున్నారు అంటే మనం చదివేటప్పుడు యేసుక్రీస్తు వారి నుండి చెబుతున్నారు అనేది మనకు తెలియదు, మనకు అర్థం కావాలి. అర్థమవుతుందండి? అంటే ఎవరి గురించి చెబుతున్నారంటే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు. అర్థమవుతుందండి? దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు. ఇందా మనం చదివినప్పుడు ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసరికి దేవునితో సమానమైనటువంటి వాడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. ఇంకా మనం ముందుకెళ్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంటుందంటే 16వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నాడు. అదేంటంటే మనం ఆలోచన చేసినప్పుడు పేతురు మాట్లాడుతూ అందుకు సీమోను పేతురు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారితో, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పారు. అంటే మనం ఆ కాంటెక్స్ట్ని చదివినప్పుడు యేసు ఫిలిప్పుదైనటువంటి కైసరయ ప్రాంతానికి వచ్చారు. వచ్చి వాళ్ళ శిష్యులని అడుగుతున్నారు, అయ్యా జన సమూహాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఎవరు అడిగింది? యేసుక్రీస్తు వారు. ఎవరిని అడిగారు? వాళ్ళ 12 మంది శిష్యుల్ని అడిగారు. ఇప్పుడు వాళ్ళ 12 మందిలో చాలామంది చాలా రకాల సమాధానాలు చెప్పారు. ఏమన్నారంటే కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నారని, కొందరు ఏలియా అంటున్నారని, కొందరు ఇర్మియా అంటున్నారని, కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉంటాడని అనుకుంటున్నారని చెప్పారు. ఎందుకు అలా అనుకున్నారంటే మనం పాత నిబంధనలు ఆలోచన చేసినప్పుడు దీర్ఘదర్శి అనబడినటువంటి ప్రవక్తలు కానీ లేదా దేవుని సేవకులైనటువంటి వాళ్ళు ఏం చేసేవాడంటే అద్భుతాలు మహత్కార్యాలు చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏలియా ఏం చేసినంటే అసలు ఆహారం తయారవనటువంటి పరిస్థితుల్లో, ఆహారం సంపాదించలేనటువంటి పరిస్థితుల్లో ఆహారాన్ని సమకూర్చాలి. ఎలా అంటే పంట పండాలి అంటే గింజ వేయాలి, గింజ మొలవాలి అంటే నీళ్ళు పెట్టాలి, నీళ్లు గింజలు సమృద్ధిగా ఉన్నా దానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఆ వాతావరణం కల్పించకుండానే ఏం చేసినంటే 3.5 సంవత్సరాలు ఆ గిన్నెలో ఉన్నటువంటి పిండి అవ్వలేదు, తర్వాత ఆ బుడ్డిలో ఉన్నటువంటి ఆయిల్ కూడా అయిపోవాలి. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఎవరు చేశారంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలైనటువంటి దీర్ఘదర్శులైనటువంటి దేవుని సేవకులు చేశారు. వాళ్ళు అన్నిసార్లు చేశారంటే అవసరాన్ని బట్టి, దేవుని నామాన్ని మహిమపరచడాన్ని బట్టి అనేక కార్యాలు చేసి దేవుని మాటలు ప్రజలకు తెలియపరిచారు. అలానే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ సువార్తల్లో ప్రతి చోట అనేక
చేసినప్పుడు వీళ్ళేమనుకున్నారు అంటే యేసుక్రీస్తు వారు ఇర్మియా ఏమో, లేదా ఏలియా ఏమో, లేదా బాప్తిసం ఇచ్చే యోహానేమో, లేదా ప్రవక్తల్లో మరొకళ్ళు ఏమో అనుకున్నారే కానీ ఏనే మెస్సయ్య అని అనుకోరు. కానీ పేతురు గారు ఏమన్నారు తెలుసా? ఈయన దేవుని కుమారుడు అయిన, అంటే సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తుడు అని చెప్పి, అంటే దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఒకటి వాక్యమై ఉన్నటువంటి దేవుడు, రెండు దేవునితో సమానమైనటువంటి వాడు, మూడవది దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. ఇక నాలుగో విషయం ఏంటంటే తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని మాటలు ఈ రీతిగా మనకు సెలవిస్తే అదేంటంటే 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఇప్పుడు దేవుని వద్దకు నా ప్రార్థన వెళ్ళాలి అన్నా, దేవునితో నాకు సంబంధం ఉండాలి అన్నా, దేవుని నుండి వచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నేను పొందాలి అనుకున్నా, నా జీవితాన్ని ముగించి ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ పరలోకంలో అడుగు పెట్టాలి అన్నా ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు మధ్యవర్తి. యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు మధ్యవర్తి. నరులకు దేవునికి మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు అనేటటువంటి నరుడు. ఆయన ఎంత నరుడుగా ఉందో అంత దైవ స్వభావం కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు వారు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రాకముందు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని లక్షణాలు, దేవుని యొక్క స్వభావాన్ని దేవునిగా కలిగినటువంటి వ్యక్తిగా లోకంలో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఉంచినటువంటి పరిచయం అంటే ఆయన వాక్యమైనటువంటి దేవుడు, ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, ఆయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. అలాంటి వ్యక్తి నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి మధ్యవర్తిగా వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిచయం కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రాలేదు అంటే మన ఉద్దేశం ప్రకారం అయ్యా ఎందుకు రాలేదు అంటే లోకం ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు ఎందుకే వచ్చాడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని మీరు ఎవరిని అడగండి. ఎవరిని అడిగినా బయట సమాధానం ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారు మొదటి పాయింట్ ఏంటంటే అద్భుతాలు చేయడానికి వచ్చారు అంటారు. అయ్యా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే అద్భుతాలు చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనేది మనం వింటున్నాం. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రాలేదంటే అద్భుతాలు చేయడానికి లోకానికి రాలేదు. మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం దగ్గర మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే సమాజం లేదా లోకం ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు రావడం ఏంటండి, యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడానికి వచ్చాడు అని చెబుతారు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడానికి రాలేదు. మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతూ గమనించండి. 11వ అధ్యాయం 17వ వచనం, యేసు వచ్చి అదవరికి అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొని బెతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. ఇప్పుడు ఈ 2 వచనాలు మనం చదివినప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. ఏంటి ఆలోచన అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏంటి ఆ కాంటెస్ట్ అన్నప్పుడు యేసుక్రీస్తు వారు బెతనియాలో చేసినటువంటి ఒక గొప్ప అద్భుత కార్యం. ఏంటి ఆ అద్భుత కార్యం అంటే ప్రపంచంలో నాటి నుండి నేటి వరకు అంటే ఆదాము మొదలుకొని నేడు ఈ రోజు వరకు ఇలాంటి అద్భుత కార్యం ఎవరు చేయలేదు. ఇలాంటి అద్భుత కార్యం ఎవరు చేయలేదు. ఒకవేళ చేసినటువంటి భక్తులు ఉన్నారేమో కానీ వాళ్ళైతే 1 రోజు 2 రోజులు మాత్రమే, 1 రోజు 2
2 రోజులు మాత్రం. ఎందుకంటే ఏలియాని మనం ఆలోచన చేసినప్పుడు కానీ, లేదా ఏలియా భక్తుడైనటువంటి ఎలీషా, అలా సేవకుడైనటువంటి ఎలీషా చేసినటువంటి గొప్ప కార్యాలు కానీ మనం చూసినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే లేపారు. ఇంకా ఏలియా జీవితంలోనైతే ఏలియా చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన వస్త్రపు చెంగుకి కొన్ని ఎముకలు, అంటే చనిపోయినటువంటి ఒక శవం తగలంలోని, అంటే ఆల్రెడీ ఏలియాని సమాధి చేశారు, ఆయన వస్త్రము లేదా ఒక ఎముక వేరే ఒక వ్యక్తి చనిపోయి సమాధి చేసినప్పుడు ఆయన తగలంలోనే ఆయన ఏం చేసినట్టే లేచి కూర్చోండి. ఎక్కడ ఉందో వచ్చేవాడు చెప్పండి ఆ వచనం. అయితే ఇలాంటి అద్భుత కార్యాలు అనేక మంది భక్తులు చేశారు, కానీ 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు లేపలేదు. ఒకవేళ మెడికల్లో మనం ఆలోచన చేసినప్పుడు అప్పటికప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళని కనీసం 10 నిమిషాల గ్యాప్లో, చనిపోయినటువంటి వాళ్ళు 10 నిమిషాల గ్యాప్లో వాళ్ళని లేపవచ్చు. ఎలా అనేది నన్ను అడగాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులతో కరెంటు పెట్టు, గుండెల మీద పాదు, లేదా ఆక్సిజన్ ఇచ్చు, రకరకాల ప్రయత్నంతో లేపుతుంటారు 10 నిమిషాల గ్యాప్. కానీ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అద్భుతాలు మాత్రమే చేయడానికి రాలేదు. ఎందుకు రాలేదంటే కేవలం అద్భుతాలు చేయడానికే వచ్చారనుకొని ఈనాడు అనేక మంది ప్రార్థనా కూడికలంటే రారు, సువార్త కూడికలంటే రారు. సువార్త మహా స్వస్థత సభలను పెట్టండి, అప్పుడు వస్తారు ఖచ్చితంగా. మరి యేసుక్రీస్తు వారిని బట్టి అనేక మంది ఏం చేస్తున్నారంటే కచ్చీపులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆయిల్ డబ్బాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏదైనా అమ్మేటటువంటి స్థితిలో ఈనాడు క్రైస్తవం స్వార్థికులు ఏం చేస్తున్నారంటే, అమ్మ కచ్చీపులు కొనండి, ఈ కచ్చీపు 50 రూపాయలు అన్నారు. బయట కచ్చీపు 20 రూపాయలు అన్నా 18కి ఇస్తారా, 17కి ఇస్తారా, 15కి ఇస్తారా, 10కి ఇస్తారా బేరం. అదే స్వార్థికుడు 1000 రూపాయలు కచ్చీపు అనంలోనే దొరకట్లేదు. కచ్చీపు అంటే ఆయిల్ డబ్బాలు కానీ కచ్చీపులు కానీ అనేకమైనటువంటి, అంటే విమర్శించడానికి కాదు కానీ వాస్తవాన్ని మనం గ్రహించినప్పుడు కరోనా వచ్చింది పోయింది. కరోనాలో ఎంతమందిని బ్రతికించగలరు? చాలామందిని బ్రతికించవచ్చు, కానీ ఎవరిని బ్రతికించలేదు. అంటే అద్భుతాలు మాత్రమే చేయడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. ఇప్పుడు లాజర్ని లేపిండు, అప్పటికే 4 రోజులు ఆయన చనిపోయి ఆయన సమాధిలో నుండి లేపిన తర్వాత ఆయన మళ్ళా చనిపోలేదా? బ్రతికే ఉండా ఇప్పుడు అంటే ఖచ్చితంగా చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు కేవలం భౌతిక సంబంధమైనటువంటి వీటి గురుండే కాదు. చాలామంది జ్వరం వస్తే శరీర స్వస్థత కోసం మనం వెళ్ళి స్వస్థపరచుకున్నాం, కానీ స్వస్థపరిచేది కేవలము హాస్పిటల్లో మాత్రమే. ఏదో తలనొప్పి వస్తే దేవుని సన్నిధికి వస్తే తగ్గిద్దని అనుకొని ఆ ఉద్దేశంతోనే వస్తే అది సరైనటువంటి క్రమం కాదు. మన విశ్వాసం ఉండి మనం ప్రార్థన చేసి అది మనకు తగ్గిద్ది అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేగాని స్వస్థత మహాసభలని లేదా కాలు ఇరిగిన వాళ్ళు కట్టుకోవాలని, కాలు ఇరిగింది నేను అసలు కట్టు కూడా అయిపోయాను తగ్గాలి అని ప్రార్థన చేసినంత మాత్రాన మన ప్రయత్నం మనం చేసి విశ్వాసం ఉంచి దేవుని మీద భారం వేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కానీ ఈనాడు సువార్త సభలంటే లేదా గృహ కూడికలంటే లేదా మరో కూడిక అంటే రాదు, కానీ సువార్త మహా స్వస్థత సభలను పెడితే ఖచ్చితంగా వస్తుంది. అప్పుల్లో వచ్చే ఈరోజు నీ కోసం దేవుడు ఎదురు చూస్తుందంటే అసలు తండోపతండాలి. రాండి, సత్యం గ్రహించండి, సత్యాన్ని వెతకండి, సత్యాన్ని అన్వేషించండి, వాక్యం ప్రకారం జీవించండి అంటే వేళమే లెక్కే చాలు. దేవుడు మీకోసం ఎదురు చూస్తుండో అనంలోనే వచ్చేస్తాం. కానీ మన మాటలు కాదు, కానీ ఒకరి దేహం చనిపోయి మళ్ళా తిరిగి లేచి మళ్ళా చనిపోయి మళ్ళా తిరిగి లేచిన మహా అయితే ఎన్నిసార్లు అయినా మనం బ్రతికేది 60 లేదా 70 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు అయినా ఆయాసం దుఃఖమే.
అసలు 60 దాటిన కాదండి మనమే ప్రార్థన చేయాలి. చాలకి దేహం తీసుకెళ్ళయ్యా తీసుకెళ్ళయ్యా తీసుకెళ్ళయ్యా. ఎంతమంది చోట్ల నుంచుంటే కూర్చోలేని, కూర్చుంటే నుంచోలేనటువంటి ఎంతోమంది ఆ వృద్ధాప్యంలోకి మనం రాగలోని మనం ఏమనుకున్నామంటే ఈ జీవితం చాలు, తీసుకెళ్తే పరలోకంలో యుగకాలు ఉంటాం అనుకున్నాడు. కాబట్టి ఎంతకాలం మనం స్వస్థతలు ఈ దేహానికి జరిగినప్పటికీ నీకు ఆత్మ స్వస్థత లేకపోతే, ఆత్మ సరైనటువంటి స్థానంలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ చేసేటటువంటి ఎన్ని కార్యాలైనా వెళ్తాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేయడానికే రాలేదు. అలా వచ్చినట్లయితే ఇన్ని హాస్పిటల్ కానీ, ఇంత టెక్నాలజీ కానీ, ఇంత అభివృద్ధి కానీ ఉన్నప్పటికీ మనం ఇంకా ఎప్పటికి కూడా కరోనాకి ఆ వైరస్ని చంపగలిగేటటువంటి మెడిసిన్ని కనిపెట్టలేదు. ఏదో తాత్కాలికమైనటువంటి టీకాలు మాత్రమే వేయించుకోండి. ఒకవేళ కరోనా వచ్చినా మన చంపేయకుండా కొంతవరకే డ్యామేజీ చేసి దాని నుండి మనం బయటపడటానికే టీకాలు వేయించుకున్నాం. కానీ ఆ వైరస్కి తగినటువంటి మందులు రాదు. ఇప్పుడు రీసెంట్గా అయితే మనం ఆలోచన చేసినప్పుడు క్యాన్సర్ను తగ్గించేటటువంటి వైరస్ని కనిపెట్టారు. ఆ వైరస్ని మనకు ఎక్కించుకోవడంలోనే మొత్తం సెర్చ్ చేసి క్యాన్సర్ ఎక్కడైతే ఉందో దాన్ని చంపేసి క్యాన్సర్ కణాలన్నింటినీ చంపేటటువంటి వైరస్ని కనిపెడుతున్నారు. అది ఇంకెంతవరకు సక్సెస్ అనేది తెలియదు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఇలాంటి అద్భుతాలు చేయడానికి రాలేదు. ఇంకా మనం మత్తయి సువార్త 9:18 ఒక అధికారి కుమార్తె చనిపోతే ఆయన లేపింది. తర్వాత ఒక విధవరాలు కుమారుడు చనిపోయి ఆయన్ని భూస్థాపితం చేయడానికి తీసుకెళ్తుంటే ఆపి మరీ ఆయన లేపింది. అంటే చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదా వ్యాధి కలిగినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళను మాత్రమే బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. స్వస్థతలు చేయడానికి యేసుక్రీస్తు వారు రాలేదు ఈ లోకానికి. కానీ మనం ఏమనుకున్నామంటే స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయడానికి వచ్చారని అనుకున్నట్టున్నాం. ఇదే యోహాను సువార్త 21:25 మనం వెళ్తే అక్కడ ఈ మాటలు ఇలా ఉన్నాయి. అవి ఏంటంటే, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. ఇప్పుడు మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను చదవండి. యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ రాసుకున్నారు. అవి కొన్ని మాత్రమే అంటే ఇంకా చేసినటువంటి చాలా ఉన్నాయంట. వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథమునకు భూలోకమైనను అంటే యేసుక్రీస్తు వారు అన్ని అద్భుతాలు చేశారు. మనకి మత్తయి, మార్కు, లూకా, యోహానులో మహా లెక్కేసుకుంటూ కొన్నే ఉంటాయి. కానీ ఆ యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలన్నీ మనం కౌంట్ చేస్తే భూలోకం సరిపోదు అని చెప్పారు. కానీ యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడానికే వచ్చారంటే అది కానే కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. రెండో విషయం దగ్గరికి నేను వెళ్తున్నా. రెండో విషయం ఏంటంటే సూచక క్రియలు. ఇప్పుడు సూచక క్రియలు చేయడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. సూచక్రియలు అంటే ఏంటంటే అద్భుతాలకి సూచక్రియలకి వేరియేషన్ ఏంటంటే ఒక మాటలో నేను చెబుతాను. అద్భుతాలు అంటే యేసుక్రీస్తు వారు స్వయంగా చేసింది. సూచక క్రియలు అంటే ఏనే మెస్సయ్య, ఏనే దేవుని కుమారుడు అని రుజువుపరచడానికి జరిగినటువంటి కార్యాలు. అంటే ఒక సూచన కోసం జరిగినటువంటి కార్యాలు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం మత్తయి సువార్త 9 చదివినప్పుడు అక్కడ ఒక స్త్రీ కనపడింది. మత్తయి సువార్త 9 20, 21, 22 నేను చదువుతూ గమనించాను. తీసారండి మత్తయి సువార్త 20 చదువుతున్నాను. 9:20. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రమేయం ఏమైనా ఉందంటే యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు. ఇప్పుడు ఆమె ఏమనుకుందంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉండి యేసుక్రీస్తు వారు కనీసం తాకితే నేను స్వస్థపడతాను అనేటటువంటి విశ్వాసంతో యేసుక్రీస్తు వారు ముందున్నదా వెనకున్నది అంటే యేసుక్రీస్తు వారి వెనకను ఆయన టచ్ చేయడంలోనే అంతటితో ఆమె స్వస్థత పొందింది.
పొందింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వెనక్కి తిరిగి ఎవరు ముట్టారు అని అడగకుండా ఆమె ఏమంటున్నారంటే, ధైర్యంగా ఉండు కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అని చెప్పి. అంటే ఏనే దేవుడు కుమారుడని, ఏనే దేవుడై ఉన్నాడని, ఏనే దేవుడితో సమానంగా ఉన్నాడని రుజువుపరచడానికి ఇలాంటి సూచక క్రియలు జరిగాయి. అలానే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచడం అనేది అసలు ఈనాడు జరిగేటటువంటి సంగతి. కొంచెం లేట్ అయ్యి మీటింగ్ పెట్టిన మనం 100 మందికి ఎస్టిమేషన్ వేసినాం, 5గురు 10 మంది ఎక్కువ వస్తే మళ్ళా వండుతూనే ఉన్నాం. కానీ ఇలాంటి అద్భుతాలు చేయరు. ఏదో మన ట్రాప్ చేయడానికి, మన మోసం చేయడానికి రకరకాలుగా మన ఏం చేస్తారంటే మైండ్తో గేమ్ ఆడి సత్యం నుండి ఎలాగైనా సరే తప్పుకొనేలా మనం చేస్తాం. కానీ మనం యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడానికి రాలేదు, యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేయడానికి రాలేదు. ఆ విషయం మనం చదివినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివితే అక్కడ ఈ మాటలు ఇలా ఉన్నాయి. అవేంటంటే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసింది. అంటే ఇలాంటి ఒక సూచన కొరకు చేసినటువంటి సూచక్రియలు ఇలాంటి అనేకం ఉంది. ఇవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన యందు జీవము పొందినట్లు ఇవి మాత్రమే రాయబడ్డాయి. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి సూచక్రియలు చాలా చేశారు. సూచన కోసం చేసేటటువంటి క్రియలన్నీ సూచక్రియలే. ఇలాంటి యేసుక్రీస్తు వారు చాలా చేసిండు. కానీ మనకు కొన్ని ఎందుకు ఇచ్చారంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చేటటువంటి జీవాన్ని పొందాలి కాబట్టి మనకి ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవులే ఏమనుకుంటున్నారంటే, మనం యేసుక్రీస్తు వారు వచ్చింది స్వస్థత చేయడానికి, యేసుక్రీస్తు వారు వచ్చింది అద్భుతాలు చేయడానికి, యేసుక్రీస్తు వారు వచ్చింది సూచక్రియలు చేయడానికి అనుకొని స్వార్థికులు అలానే బోధిస్తున్నారు, విశ్వాసులు అలానే వింటున్నారు. వాళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యము అలానే ఉంటుందనేది మర్చిపోకూడదు. కాబట్టి మనం వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అనేది మనకు అర్థం. యేసుక్రీస్తు వారు కేవలం స్వస్థతలు చేయడానికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేయడానికి మాత్రమే కాదు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు మూడవ విషయం, ఒక మతమును స్థాపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారని చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవానికి ఒక మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. మనం ఆలోచన చేసినప్పుడు లోకాన్ని మనం అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, అయా యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడానికి వచ్చారు, యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేయడానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ మనం దేవుడి వాక్యాన్ని చదివినప్పుడు అది మతమా మార్గం అనేది ఆలోచన చేయాలి. మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం దగ్గర మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు అక్కడ 15వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. అదేంటంటే 23వ అధ్యాయం 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 నరకపాత్రులుగా చేయరు. ఇప్పుడు ఒకరిని మతంలోనికి మార్చడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, శాస్త్రులు పరిసయ్యులు సముద్రమును భూమి అంతటా చుట్టూ వస్తున్నారు. చుట్టూ రావడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే చాలా ప్రయాసపడుతున్నారు. ఒక అతన్ని మతంలోకి మార్చాలి, బలవంతంగా అయినా సరే లేదా బెదిరించైనా సరే. ఆనాడు ఏం చేస్తాడంటే, యూదుల మత ప్రవిష్టులు ఉండేవారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే రాళ్ళే తీసుకోవటం, వాళ్ళని వేయటం, చంపేయటం. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక పొల్లైనను ఒక సున్నాయినను తీసేసిన ఎడల వాడు శాపగ్రస్తుడని వాళ్ళు నమ్మి వాళ్ళు ఏం చేస్తాడంటే
రాళ్ళతో కొట్టించి చంపేసేవాడు. మీరు పాత నిబంధన చదవండి, సంఖ్యాకాండం కానీ, నిర్గమాకాండం కానీ, లేవేకాండం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ మనం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి లోబడినప్పుడు వాళ్ళు చేసినటువంటి చర్య ప్రతిచర్యలు అనేవి మనకు అర్థమవుతుంది. వాళ్ళు చేసినటువంటి పనికి ప్రతిచర్యగా ఇంకో పని చేసేవాడు. ఏంటి ఆ పని అంటే, ఆదివారం ఆరాధనకి రాలేదా, వెంటనే ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంటి చుట్టూ నిలబెట్టారు. కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు తీసుకెళ్ళి ఊరి బయట వేర్చేవాడు. ఇది వాళ్ళ కాన్సెప్ట్. దేవునికి వ్యతిరేకంగా 2-3 సాక్షులు ఎదుట ఒకే అయితే శిక్ష వెంటనే అమలు చేసేసారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మతంలోనికి లాగేవాళ్ళు బలవంతంగా. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘ సభ్యత్వం పెరగాలని రకరకాలుగా బాప్తీసారు. వివాహానికి ముందు బాప్తీసం, అసలు బాప్తీసం ఇవ్వకుండా వివాహం చేయకూడదు. ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి వివాహంలో వరుడు పరిశుద్ధంగా ఉండాలా ఉండకూడదు? వధువు పరిశుద్ధంగా ఉండాలా ఉండకూడదు? ఉండాలి. రోమ 3:23 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, కాబట్టి అందరూ పాపం చేశారు. ఇప్పుడు మనం చేసేటటువంటి పెళ్ళిళ్ళలో మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ బాప్తీసం ఇవ్వకుండానే పెళ్లి చేస్తే అది పరిశుద్ధమైనటువంటి వివాహం కానీ కాదు. ఈ రూల్ని ఫాలో అయ్యి అనేక మంది ఏం చేస్తున్నారంటే పెళ్లికి ముందు బాప్తీసం ఇవ్వటం, పెళ్లి చేయడం. పెళ్లి పరిశుద్ధమైంది కానీ వీళ్ళిద్దరు పరిశుద్ధమైనటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే నా మాత్రంగా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే బాప్తీసం ఇచ్చేస్తున్నారు. వాక్యం అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, లేదా దేవుడు అంటే తెలియదు, యేసుక్రీస్తు వారు అంటే తెలియదు, అసలు రక్షణ సంకల్పం అంటే ఏంటో తెలియకుండానే ముంచటం, ఇవ్వటం, సంఘాన్ని పెంచుకోవాలని, లేదా ఆ పెళ్ళి మన చేతుల్లో నుండి పోయిద్దని, లేదా రకరకాల ఒడిదుడుకుల్లో అనేక మంది ఏం చేస్తున్నారంటే బాప్తీసాలు ఇస్తున్నారు. ఇలా ఇచ్చినటువంటి బాప్తీసాలు అన్నింటినీ కౌంట్ చేసి ఫారినర్స్ ఏం చేశారంటే వాళ్ళందరూ ఒక టీమ్గా అసలు ఇండియా నుండి బాప్తీసాలు బాగా జరుగుతున్నాయి అని కౌంట్ చేశారంట. బాప్తీసాలు భారతదేశ జనాభా 130 కోట్లు అయితే బాప్తీసం పొందినోడు 150 కోట్లు దాటినాడు. వాటి మిరేకల్ అనుకోలేదు. అంటే ఇంత ఫ్రాడ్ జరుగుతుంది. బాప్తీసం ఇవ్వటం, సంఘంలో జాయిన్ చేయడం, బాప్తీసం ఇవ్వటం, సంఘంలో జాయిన్ చేయడం. ఇలా ప్రజలందరూ 130 కోట్లు, బాప్తీసాలు ఇచ్చింది 150 కోట్లు. అందులో పిల్లల్లో తీసేస్తే ఇంకెంతమంది ఉంటారు? 10 మంది. అంటే భారతదేశం మొత్తం బాప్తీసం ఇచ్చిన అని వాళ్ళు లెక్కలు. కానీ వీళ్ళు ఒక మతంగా వీళ్ళు ఏం చేశారంటే సముద్రాన్ని భూమిని చుట్టూ వచ్చినంత పని చేశారు. ఒకళ్ళు నువ్వు అలా చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ కింద వచ్చినాడు అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా. ఇప్పుడు నువ్వు పెళ్ళిళ్ళ కోసం బాప్తీసం ఇచ్చిన అనుకో, పాప నరకానికి వెళ్ళేది ఎవరు? వాళ్ళు నరకపాత్రులుగా చేస్తున్నాం మనం. చాలామంది మా భార్య తీసుకోమని తీసుకున్న వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. చాలామంది ఆరాధనకు వస్తున్నారా? ఆరాధన లేదు, ఏం లేదు. కానీ బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళు మన అందరి పేరు రాసిన అనుకోండి. బాప్తీసం ఎంతమందికి ఇచ్చినాం అంటే 100 పైనే. కానీ ఆరాధనకు వచ్చేది అలాంటి మన పరిస్థితి. కానీ ఇలా మతాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని అందరికీ బాప్తీసం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ నరకపాత్రులుగా అవుతారు. కాబట్టి అలాంటి బాప్తీసాలు చాలా. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలంటే తన స్థితి ఏంటో తెలుసుకోవాలి, యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియాలి, దేవుడు అంటే ఏంటో తెలియాలి, సంఘం అంటే ఏంటో తెలియాలి, సంకల్పం అంటే ఏంటో తెలియాలి. అలా తీసుకున్నటువంటి వాళ్ళే వాక్యంలో నిలబడతారు. అలా తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే దేవుళ్ళు ఎదగలుగుతారు. ఏదో కోపం వచ్చి తీసుకోనో, లేదా ఇంటి పక్క అమ్మటం కోసం తీసుకోనో, లేదా పెళ్లి కోసం తీసుకోనో, ఫంక్షన్ కోసం తీసుకోనో. చాలామంది నువ్వు బాప్తీసం తీసుకోలేదనుక మన ఇద్దరు విడిపోతాం, నీకు ఎడాకిలే, నువ్వు తీసుకుంటా తీసుకోవాలి. శోభన ఏమన్నా ఇంకేం చేస్తారు? వాళ్ళు ఆమె తీసుకుంటారు కాబట్టి ఏం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆమె తీసుకుంటారు. పెళ్లి కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు, ఫంక్షన్ కాబట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. ఇలా తీసుకునే బాప్తీసాలు ఎక్కువ ఏంటండి ఇలా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే భూమిని సముద్రము చుట్టూ వచ్చినంత పనిగా చేస్తున్నారు. ఎవరు చేసేది? శాస్త్రులు, పరిసయ్యులు. మత్స్యకుల్లో మీరు చూడండి, ఇలాంటి బాప్తీసాలు
కాబట్టి ఇలా బాధ్యత తీసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మతాన్ని స్థాపించేటటువంటి వాళ్ళని ఉద్దేశించేలా చెప్పారు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, యోహాను సువార్త 14:6 మనం చదివితే అక్కడ ఒక మాట ఇలా ఉంటుంది. అదేంటంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవనమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే, అయ్యా నేనే ఒక మతాన్ని, నేనే మతాన్ని స్థాపించడానికి వచ్చా అని ఎక్కడ చెప్పలేదు. మతాన్ని స్థాపించే వాళ్ళని ఏమన్నానంటే, అయ్యా మీరు ప్రయాసపడుతున్నారు, ఇలాంటి ప్రయాస నరక పాత్రానికే కానీ నరకానికే కానీ మరి దేనికి కాదు. నేనైతే ఎందుకు వచ్చిందంటే, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభా యేసు, ప్రభా యేసు, ప్రభా యేసు నాయన తండ్రి అని ప్రార్థన చేసి ఈ ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి అని అడుగుతారు. సంబోధన యేసుక్రీస్తు వారికి, చివరిలో ముగింపు యేసుక్రీస్తు వారికి, మధ్యలో కూడా ప్రభు నాయన యేసయ్య తండ్రి అని రకరకాల ఉచ్చారణతో ప్రార్థన చేసి మన ప్రార్థన దేవుని యొక్క చాలు ఎల్లో ఖచ్చితంగా ఇలాంటి ప్రార్థన చేస్తే ఎల్లో. మాకేంటి ఇంకా సమస్యలు తీరట్లేదంటే, నీ ప్రార్థన వెళ్ళట్లేదు, దానికి అడ్రస్ లేదు. నేను విజయవాడలో ఉండి ఖమ్మంపాడులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరం పైన పేరు రాయటం మర్చిపోయింది అనుకోండి, పేరు రాయలేదు. ఖమ్మంపాడు ఏకొండ మండలం ఎన్టీఆర్ జిల్లా పిన్ కోడ్ నెంబర్ 521-227 వేసి పేరు రాయటం వదిలేసి, ఎవరికి వెళ్ళేది పేరు రాయకపోతే? లేకపోతే నా పేరే రాసుకుంది. అలా తిరిగిద్ది ఎవరు పడితే వాళ్ళకి ఎవరు ఖచ్చితంగా అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి. మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలంటే పరలోకం ముందు ఉన్నటువంటి మా తండ్రి అని మత్తయి సువార్త 6 యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పారు. కానీ మనం ఇంకా ప్రార్థన చేయడానికి రమ్మని అంటే, అయా రొట్టె కోసం నువ్వు ప్రార్థన చేయాలంటే వచ్చేవారం రామ్మా, రాష్ట్రరసం కోసం ప్రార్థన చేయాలి అంటే వచ్చేవారం రామ్మా. అందుకనే ప్రతి ఆదివారం ఇక్కడ నుండి ఇవి ఫాలో అవుతాయి. కాబట్టి గమనించండి, ఎంతో ప్రయాసపడి స్వార్థికులు వందనం గారు మనందరి కోసం తమ కష్టార్జితంలో నుండి ఈ పాటల పుస్తకాన్ని ప్రింటింగ్ చేస్తే మనం ఏం చేస్తామంటే, ఇది 7 తీసుకెళ్ళి 7వ మతశాఖలో పాడుతుంటాం. కానీ 7 మనం పాడేది ఏంటంటే, ఎక్కడో పాడే పిచ్చి పాటలన్నీ మనం పాడుతున్నాం. కానీ ఇక నుండి ఆదివారం, ప్రతి ఆదివారం ఒకటి దేవునికి మహిమ కలిగేటటువంటి పాట, రెండోది క్రీస్తుకి మహిమ కలిగేటటువంటి పాట, మూడవది ఒక స్వార్థ గీతమో లేదా హెచ్చరిక గీతమో లేదా స్వపర్శ గీతమో, తర్వాత అలా 4-5 కడిగి రాగల చివరి కీర్తన 20వ కీర్తన పాడుకుంటాం. కాబట్టి ఈ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఆదివారం అందరూ తెచ్చుకోవాలి, అందరికీ ఇచ్చింది. మా దగ్గర లేదు అనడానికి అవకాశం లేదు. లేను ఏం చేస్తారంటే జెరాక్స్ తెప్పించుకుంటారు, ఎందుకంటే అవి లేవే కదా. ఇక రోజు ప్రతి ఆదివారం పాడేది ఈ పాటలే, బుధవారం మాత్రం ఇష్టం. అయితే దేవుడు ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించారంటే, ఆయన మార్గం కాబట్టి. యేసుక్రీస్తు వారు ఒక మార్గం, ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. నా మార్గం వేరు అని వేరే మార్గంలో వెళ్ళినాం అనుకోండి. అందుకే మత్తయి సువార్త 7:23-24-25 వచ్చినలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి వెళ్ళడం అంటే దాని ఉద్దేశం అంటే, క్రీస్తు మార్గంలో లేనటువంటి వాళ్ళు క్రీస్తు 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 అని అనుకున్న వాళ్ళు అక్కడ రావాలి. తర్వాత నేనే మార్గం నేనే సత్యం అంటే, మనం యోహాను సువార్త 17:17 చదివితే ఏమని ఉండేది? ఆ వాక్యమే సత్యము అని, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యం ఎవరు అంటే, యోహాను సువార్త 1:14 ప్రకారము శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సత్యం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు, మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు, జీవం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు లేకుండా నేనే జీవాన్ని సంపాదించుకున్నంటే అది జరిగేటటువంటి ఉద్దేశం కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మతం కాదు, ఒక మార్గాన్ని మనకి ఇచ్చింది. యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని కాదు ఇచ్చింది, ఒక సత్యాన్ని మనకి ఇచ్చారు. యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చింది ఒక మతం కాదు, ఒక జీవాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి
లోకంలో అడిగేటటువంటి ప్రజలు ఇలాంటి సమాధానం చెబుతుంటే అసలు యేసుక్రీస్తు వారు వచ్చింది మతాన్ని స్థాపించడానికి కానే కాదు. తర్వాత ఇంకో ప్రశ్న అడిగినాం అనుకోండి, అయ్యా యేసుక్రీస్తు వారు ఇంకెందుకు వచ్చారు అంటే చివరి పాయింట్ ఏంటంటే చాలామంది ఎందుకు అనుకుంటున్నారంటే అయ్యా మేము క్రిస్మస్ చేయాలి అంటే యేసుక్రీస్తు వారు వచ్చిందే క్రిస్మస్ చేయడానికి అనుకుంటున్నాం. అయ్యా మేము ఏసు ఎందుకు చేస్తాం అనుకున్నాం, యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి ఏసు చేస్తాం. ఇంకా రకరకాల పండుగలు ఇంకా కల్పిస్తున్నాం కాబట్టి సహకరించట్లేదు, అవి కూడా భవిష్యత్తులో వస్తాయి అంటే మేము పండుగలు చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అనేది చాలామంది అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేసినప్పుడు లోకసువార్త 2వ అధ్యాయం దగ్గర లోకసువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని రోజు గమనించాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినున్నాడు, ఏలా ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ సీజన్ వచ్చిందనుకోండి, మీరు ఏ షాప్ దగ్గరకైనా వెళ్ళండి, అక్కడ స్టార్లు కానీ బెలూన్స్ కానీ లేదా రకరకాల వస్తువులు సామాగ్రి అమ్మేటప్పుడు ఎక్కువగా మనకు కనపడేటటువంటి బైబిల్ వాక్యం ఏదయ్యా అంటే ఇదే ఉంటుంది. ఏమని ఉంటుందంటే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు. నేడు అంటే లోకసువార్త నమోదు చేసినప్పుడు ఆయన సుమారుగా 7వ సంవత్సరంలో స్టార్ట్ చేసింది. 7వ సంవత్సరం నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి చరిత్రని 30 సంవత్సరం కాలం స్టార్ట్ చేసింది రాయటం లోకా గారు. 7వ సంవత్సరం దగ్గర నుండి 33 సంవత్సరాలు జరిగినటువంటి స్టోరీని ఆయన 30వ సంవత్సరం అప్పుడు ఆయన కాదు ఆ టైం లైన్లో 30వ సంవత్సరం అప్పుడు మొదలుపెట్టిండు. యేసుక్రీస్తు వారు అన్నమాట తిరుగుకుంటూ ఆ 3 సంవత్సరాలు సువార్త రాసింది. అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎప్పుడు 0 ఆ సంవత్సరం యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కానుండి క్రీస్తు శకం స్టార్ట్ అయింది. ఆ 1వ సంవత్సరం అప్పుడు నేనేం చెప్పిండంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టిండు. కానీ మనం ఏమనుకున్నాం అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారనుకుంటున్నారని, నేను క్రిస్మస్ చేయడానికే యేసుక్రీస్తు వారు పుట్టారని మనం ఏమనుకున్నాం అంటే ఆదివారం కూడా రావాలి, కానీ ఆదివారం రావాలి మనం ఆరాధనకి. క్రిస్మస్ పండగ అప్పుడు ఇంకా నేను చిన్నప్పుడైతే కిస్మిస్ పండగ అంటే ఏంటి కిస్మిస్ పండగ అంటే గ్రేప్ జ్యూస్ లాంటి లేదా ఆ గ్రేప్ అదేంటి డ్రై ఫ్రూట్స్లో ఒకటేమో అనుకున్నాను. కిస్మిస్ అంటే క్రిస్టమస్ అని కిస్మిస్ అని. కాబట్టి ఆరాధన అంటే తెలియదు, ఆరాధనకు రారు. ఆ రోజే మనం ఏంటంటే ఏంటి ఇంక తాళాలు చేయలేదు ఏంటి అయ్యగారేంటి ఇంక లేగలేదా అని 10 సార్లు తిరుగుతున్నాం తాళం కోసం. 10 సార్లు చర్చి తాళం తీయలేదంటే క్రిస్మస్ రోజు అసలు క్రిస్మస్ చేయొచ్చో లేదో, లేదా దేవుడు యేసుక్రీస్తు వారు పండగ కోసం ఈ లోకానికి రాలేదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే పండగ చేయడానికే వచ్చారేమో అనుకుంటారు. యేసుక్రీస్తు వారు స్వస్థత చేయడానికి రాలేదు, యేసుక్రీస్తు వారు మహత్కార్యాలు చేయడానికి రాలేదు, యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, యేసుక్రీస్తు వారు పండగ చేయడానికి రాలేదు. ఆనాడు ఇశ్రాయేలీలు మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు కనీసం 5 పండుగలు ఉండే, అందులో 3 పండుగలు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఏంటి ఆ 3 పండుగలు అంటే ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు అయినా చేయాలి, డబ్బులు లేకపోయినా చేయాల్సింది. ఎక్కడ చేయాలి? నువ్వు ఎక్కడున్నా సరే యెరూషలేము రావాలి, యెరూషలేములోని దేవునికి పండగ ఆచరించాల్సింది. అందుకే మనకు భారంగాను మనకి అడ్డంగా ఉన్నటువంటి ఆ కాడిని, ఆ రాతి పలకని తీసేసి మనకు అడ్డంగా భారంగా నువ్వు డబ్బులు అన్నీ ఓకే, మంచి సేవలు కొనుక్కుంటూ మంచిగా పండుగ చేసుకుంటూ ఓకే, మరి చేయలేనటువంటి వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా చేయాల్సింది. ఇశ్రాయేలీలు అయితే ఏం చేయాలంటే 7కి 3 మార్లు యెరూషలేము రావాల్సిందే, పండుగ చేయాల్సిందే. కానీ క్రైస్తవులు అలాంటి స్థితిలో ఉండకూడదని ప్రతి ఆదివారం పండుగ. ఎలా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదివినప్పుడు పస్కా క్రీస్తు అనే పస్కా పశువు మన కోసం ఉదయింపబడింది కనుక పులియంపొట్టు పండగ మనం ఆచరించవలను అనేటువంటి మాట ఉండేది. కానీ ఆ పండగ రామా, ఆ పండగ రావు అసలు. అయ్యా ఆదివారం పండగ రాటే అంటే పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవాడు, అంతమంది వాక్యం అయిన తర్వాత
తర్వాత వచ్చేవాడు కొంతమంది, అసలు మొన్న అయితే కొంతమంది రొట్టె అవ్వడం అయిపోయిన తర్వాత ద్రాక్షరసానికి వచ్చి మళ్ళీ తర్వాత రొట్టె ఇవ్వాల్సినటువంటి దుస్థితిలోకి మనం ఎదిగి మళ్ళీ అలాంటి జీవితం మనం రాము. నేర్చుకోండి, మారండి, అప్డేట్ అవ్వండి అంటే మనం తీర్చుకొని దిద్దుకొని ఏదో 12ంటికి లేచి అప్పుడే మొహం కడుకొని వచ్చినట్టు చేస్తాం. కాబట్టి గమనించండి. గలతీ పత్రిక 4:8 నేను చదివి ముగిస్తాను. గలతీ పత్రిక 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ పెట్టారు. ఆ కాలమందైతే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చదువుతున్నాను. ఆ కాలమందైతే అంటే ఆ కాలమందు అంటే నేను క్రీస్తులోనికి రాకముందు మేము హిందువులు, అన్యులు, దేవుడిని ఎరగనటువంటి ప్రజలు. ఆ కాలమందు అయితే మేము ఏం చేసినామంటే దేవుడు అంటే మాకు తెలియదు, ఎరగలేదు. నిజంగా దేవుడు కానటువంటి వాళ్ళకి ఏ దేవుడు అనుకొని వరగోడంలో 10 సార్లు, నెమల్లో 10 సార్లు పాఠం ముందు కొట్టించుకోవటమే. ఇక మాట్లాడే పని లేదు. అంత పిచ్చి, అంత భక్తి దేవుడు కానటువంటి వాళ్ళకి ఏ ఊరు పోతే ఆ ఊరు గుండు కొట్టించుకోవటం, టోపీ కొనుక్కోవటం. నేను చిన్నప్పుడు దిగినటువంటి అన్ని ఫోటోల్లో అన్నింటిలో గుండె ఉంది. ఎందుకు అంటే దేవుళ్ళు కానటువంటి వాళ్ళు దేవుళ్ళు అనుకొని విస్తారమైనటువంటి భక్తి. ఎంత భక్తి అంటే పిచ్చి భక్తి. అసలు అంత భక్తి నేను ఎక్కడ చూడలేదు. అంత భక్తి ఎక్కడ చూడలేదు. కానీ దేవుళ్ళు కానటువంటి వాళ్ళకి ఇలాంటి ఏంటంట, నిజంగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. అప్పుడు దాసులుగా ఉంది. అక్కడికి వెళ్ళాలంటే నో ఫుడ్, అన్నం లేకుండా తలస్నానం చేసి పొద్దున్నే వెళ్ళి మొత్తం అయిపోయి మళ్ళా స్నానం చేసి అప్పుడు తినేది. ఎప్పుడు 4, 5, 5. దేవుళ్ళు కాని వాళ్ళకి నిజంగా వాళ్ళే దేవుళ్ళు అనుకొని ఎన్నోసార్లు ఎక్కడికెక్కడికో మా సర్కిల్లో వెళ్ళనటువంటి చోటు ఒక్కడ కూడా లేదు. దేవుడు కానటువంటి వాళ్ళకి దాసులై ఉంది. కానీ ఇప్పుడు ఆ భక్తులుగా ఆ భక్తిని ఇటు మలిచి నాగపట్నం వెళ్ళి, లేదా ఇంకో పట్నం వెళ్ళి, లేదా విజయవాడ వెళ్ళి, లేదా ఇంకోసారికి వెళ్ళి దాన్ని ప్రదర్శించవచ్చు. కానీ మనం ప్రదర్శించకూడదు. అర్థమైంది అనుకుంటాం. అయితే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరగనేల, మునుపుటి వలె వాటికి దాసులై ఉండ ఘోరనేల. ఇప్పుడు మునుపు చేసినట్లుగా ఇప్పుడు కూడా చేయొచ్చు. ఇప్పుడు కూడా గుణదలెళ్ళి ఇంటికి లేవచ్చు, గుణదలెళ్ళి కొబ్బరికాయ కొట్టవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే వాటికి మరలా దాసులై ఉండకూడదు అని చెప్పారు. ఇది మనకు అర్థం కావట్లేదు. మళ్ళా దాసులై ఉండకూడదు. పండగలు మనం చెయ్యాలంటే ఎప్పుడో వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని, వాళ్ళు చేశారని మనం చేయాలి. చేయకూడదు ఖచ్చితంగా. ఎందుకు చేయకూడదు అంటే మళ్ళా చదువుతున్నాను, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అయినా మూలపాఠముల తట్టు మరలా తిరగకూడదు. మునుపటి వల్లే వాటికి దాసులుగా ఉండకూడదు. అయినా మేము చేస్తాం అన్నారు. రేపు నరకానికి వెళ్ళిన తర్వాత తీర్పు తీసేటప్పుడు అసలు నరకం కూడా లేదనుకుంటున్నారు క్రైస్తవులు. చనిపోయిన తర్వాత ఇంకా ఆడకి నిజంగా పరలోకం వెళ్తాం, చూసి వచ్చినా అనేటటువంటి బ్యాచ్ బయలుదేరింది. ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ తీర్పులో మనం ఎలా ఉండాలి అంటే నిందపాలు, తీర్పుపాలు అయ్యేటట్లుగా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవుని ఎదుట మనం నిలబడేటటువంటి సంఘంగా మనం ఉండాలి.
మనమే ఎందుకు అంత కరెక్ట్గా ఉండాలంటే క్రీస్తు తన రక్తంతో కొనబడినటువంటి సంఘంలో నువ్వు ఉన్నావు కాబట్టి. నువ్వు మసకలో ఉంటే నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా, నువ్వు ఎలా జీవించినా ఏం కాదు. కానీ నువ్వు ఉంది తన స్వరక్తినిచ్చి సంపాదించి ఉన్నటువంటి సంఘంలో నీవు సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కాబట్టి ఇక నీ పెత్తనం లేదు. నువ్వు ఒకసారి బాప్తిసం తీసుకున్నావు అంటే అమ్ముడిపోయిన నువ్వు ఒక అమ్ముడిపోయినటువంటి. ఇప్పుడు నేను ఒక గేదెను కొనుక్కున్నా, ఆ గేదె నేను చెప్పినట్టేనా వేరే వాళ్ళు చెప్పినట్టేనా? నేను చెప్పినట్టే వినాలి, నేనే పాలు తీయాలి, ఆ పాలు నేనే తాగాలి. వేరే వాళ్ళు వచ్చి అమ్మినటువంటి వాళ్ళు వచ్చి మా గేదో మా పాలు అది తాగడానికి అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఆల్రెడీ కొనబడిన తర్వాత యేసుక్రీస్తు చెప్పినట్లే చేయాలి. ఇక నో ఆర్గ్యుమెంట్స్. బైబిల్ ఎక్కడ పలుకుతుందో అక్కడే పలకాలి, ఎక్కడైతే మౌనంగా ఉందో అక్కడే మౌనంగా ఉండాలి. ఎలాగైతే దేవుని వాక్యం చెబుతుందో అలానే జీవించాలి. అలా జీవించినప్పుడు ఖచ్చితంగా నీతిమంతులు ఒకవైపు, తర్వాత అనీతిమంతులు మరొక వైపు ఉన్నప్పుడు ఆ కుడి వైపున ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే, ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఇంకో మీకోసం రాజ్యం సిద్ధపరచబడింది, ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని యేసుక్రీస్తు చెప్పారు. అలాంటి విశ్వాసం కూడా లేదు మనకంటే కొంతమంది, అందరినీ నేను ఉద్దేశించట్లేదు, కొంతమంది అడిగేటటువంటి ప్రశ్నలకి అసలు వీళ్ళు ఆరాధనకి ఎందుకు వస్తున్నారు అనిపించేది. అసలు వీళ్ళు బాప్తిసం ఎలా పొందారు, వీళ్ళు సంఘంలో ఎలా ఉన్నారు, ఇంత విశ్వాసం లేకపోతే పరలోకానికి అసలు ఇంత జీవితం ఎందుకు, ఇంత ప్రయాసం ఎందుకు, ఇంత జీవితాన్ని కఠినంగా కష్టంగా బాధగా దేవునికి ఇష్టలుగా మనం ఎందుకు జీవిస్తున్నాం అంటే, అందరిలాగా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, అందరిలాగా మనం జీవించలేకపోతున్నాం, అందరిలాగా అన్నిట్లో ఉండలేకపోతున్నాం అంటే మనం పరలోకంలో యుగయుగాలు దేవునితో ఉండాలనుకోని అన్నిటినీ చంపేసి ఇక నువ్వు జీవించేది నేను కాదు నాలో క్రీస్తే అన్నట్టుగా మనం జీవించాలి. అలా మనం ఉండగలిగితే ఖచ్చితంగా బాగుంటుందని నా ఉద్దేశం, దేవుని ఉద్దేశం కూడా అదే. అయితే యేసుక్రీస్తు ఎందుకు రాలేదు అంటే, ఆయా పండగలు చేసుకోవడానికి నేను రాలేదు అన్నాడు. మరి ఎందుకు రాలేదు అంటే, ఈ మతాన్ని స్థాపించడానికి అయితే నేను రాలేదు అని యేసుక్రీస్తు సమాధానం. మరి ఎందుకు రాలేదయ్యా అంటే, ఈ సూచక్రియలోనే ఇవి చేయడానికి అయితే నేను రాలేదు అన్నాడు. తర్వాత ఇంకెందుకు రాలేదు అంటే, అద్భుతాలు ఉన్నాయిగా, ఇవి చేయడానికి అయితే నేను రాలేదు. మరి ఎందుకు వచ్చారయ్యా అంటే, ఆలోచన చేద్దాం అంటారు. కాబట్టి లేకపోతే నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ యేసుక్రీస్తు యొక్క జీవితానికి దగ్గరగా వాక్యానుసారంగా బ్రతికి మనం కూడా లోకానికి ఉప్పు వలె, లోకానికి వెలుగు వలె మనం మాదిరి చూపించినట్లయితే మన ద్వారా అనేక కుటుంబాలు వెలిగించబడతాయి, దీవించబడతాయి, మనం దీవించబడతాము. కాబట్టి లేకపోతే నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.